ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ న్యూ ఇయర్లో మీరు ఏదైనా ఇన్స్పిరేషనల్ కానీ మోటివేషనల్ కానీ ఎదురు చూస్తూ ఉంటే మీరు చూడాల్సిన మూవీ 12th ఫెయిల్. చూస్తే ఖచ్చితంగా వెంటనే ఇన్స్పైర్ అవుతారు. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనే కాదు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని మాత్రమే కాదు, ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అనే కాదు, యాక్చువల్గా ఏదైనా గోల్ సెట్ చేసుకుంటే ఈ న్యూ ఇయర్లో దానికి ఒక కిక్ స్టార్ట్ ఇవ్వడానికి మిమ్మల్ని మోటివేట్ చేసే మూవీ 12th ఫెయిల్. సో స్టోరీ లైన్ ఏంటి అంటే, ఎక్కడో మారుమూల ఒక పల్లెటూరులో ఉన్న ఒక 12th క్లాస్ విద్యార్థి తన ఫ్యామిలీ పరిస్థితుల దృష్ట్యా ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ని కలుస్తాడు. తన నుంచి ఇన్స్పైర్ అయ్యి తనకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటాడు అనమాట. సో ఆ 12th క్లాస్ విద్యార్థి ఒకసారి 12th కూడా ఫెయిల్ అవుతాడు, అందుకే నా మూవీ పేరు 12th ఫెయిల్. ఆ 12th ఫెయిల్యూర్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్గా ఎలా తన ప్రయాణం ఎలా సాగింది, ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంది అన్నదే ఈ మూవీ అనమాట. మూవీ చాలా అంటే చాలా బాగుంది. సో చాలా అంటే ఎలా ఉంటుందంటే, మూవీ మన చుట్టూనే జరుగుతున్నట్టు ఉంటుంది. అంటే మనం ఉన్న మూవీలో మనం ఉన్నాము, మనం కనెక్ట్ అయ్యాము అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఇనిషియల్గా మూవీ చూడటం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమొచ్చిందంటే, అది ఏదైనా ఎడుపుగొట్టుగా ఉంటుందేమో, ఎడుపుగొట్టితే ఎండ్ అయితేమో, హెడ్ ఎక్కితే ఎండ్ అయిద్దేమో అనుకున్నా. బట్ అలా లేదు, సీరియస్ స్టోరీ లైను, సీరియస్గానే చెప్పారు, కనెక్ట్ అయ్యి చూస్తాము. సో కామన్ మ్యాన్ తన పడే స్ట్రగుల్, తన విజయానికి సో చాలా బాగా చూపించారు, ఎంగేజింగ్గా చూపించారు. చివరికి ఆ హీరో విజయంలో మనం గెలిచాము అన్నట్టు మన కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకుంటాం అనమాట. అలా ఉంటుంది. హీరో విక్రాంత్ చాలా అంటే చాలా బాగా చేశాడు. హీరోయిన్ ఉంది ఈ సినిమాలో. సో చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట. సో క్యారెక్టర్ పేరు శ్రద్ధ, మేధానో ఏదో పేరు ఉంటుంది, రియల్ నేమ్ మేధా శంకర్ ఏదో, బట్ శ్రద్ధ క్యారెక్టర్ నేమ్ గుర్తుండిపోయింది. సో చాలా బాగా చేసింది, చాలా న్యాచురల్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ కూడా. అది వల్గారిటీ అలా ఏ ఉండదు అనమాట. బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా వచ్చిందా అని చెప్పి నాకు ఆశ్చర్యం వచ్చింది. ఇలాంటి సినిమా నేను థియేటర్లో చూడలేదని ఫీల్ అయ్యాను అనమాట. సో చాలా బాగా తీశారు, జెన్యూన్ ఎమోషన్స్ ఉంటాయి. హీరోయిన్ అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్. చిన్న క్యారెక్టర్, ఒక టీ స్టాల్లో పనిచేసుకునే కుర్రాడు క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అలాగే ఒక ఇంటి దగ్గర ఒక బడ్డీ కొట్టు కుర్రాడు కూడా ఎంత బాగా చేశారంటే వాళ్ళందరూ. అది చూస్తారు, మన చుట్టుపక్కల జరుగుతున్నాయి వాళ్ళని న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అనమాట. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది, ఈ క్యారెక్టర్ వేస్ట్ అన్నట్టు ఉండదు అనమాట. సో ప్రతి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్తోనూ మనం జెన్యూన్గా ఫీల్ అవుతాం. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ మూవీని మనం మాత్రం కాదు, మీరు మీ ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉంటే, స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి చూడొచ్చు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతారనమాట. వల్గారిటీ అనేది ఉండదు ఎక్కడ. సో చాలా బాగుంటుంది, వాళ్ళతో కలిసి చూడండి మీరు. మూవీ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా బాగుంటాయి. సాంగ్స్ నాకు పెద్దగా గుర్తులేవు, ఎందుకంటే నేను స్కిప్ చేస్తూ ఉంటాను, సాంగ్స్ అనేది ఏం లేదు కానీ. బట్ స్టోరీ ఇదంతా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వినోద్ చోప్రా డైరెక్టర్. సో నాకు ఇంతకుముందు ఆయన తెలిసినప్పుడు ఆయన ప్రొడ్యూసర్లా నాకు తెలుసు అనమాట. చాలా చేసుంటాడు ఆయన, బట్ నాకు అంత పెద్ద తెలియదు. కానీ 3 Idiots మూవీకి ఆయన ప్రొడ్యూసర్, ఎందుకంటే 3 Idiots వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సో దానికి ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి నాకు ఆ విధంగా పేరు గుర్తుంది. ఆయన డైరెక్ట్ చేశారంట సినిమా. సో బాగుంది, బాగా తీశారు. ఈ మూవీ మనం థియేటర్లో చూస్తే ఇంకా బాగుండేది, బట్ లేట్ ఏం అవ్వలేదు. సో ఇది హాట్స్టార్లో ఉంది, ఓటీటీలో, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడండి. హిందీ మూవీ ఇది. సో డబ్డ్ వర్షన్ లేదనుకుంటా తెలుగులో. బట్ ఇదేంటంటే కొన్ని సినిమాలకి మనకి డబ్బింగ్ అనేది అవసరం లేదు. ఒక ఆంగ్ల కవి తెలుగులో ఏమన్నాడంటే, భాష కాదురా ముఖ్యం, భావం ముఖ్యం అన్నాడు అనమాట. సో అలాంటి కొన్ని మూవీస్లో ఇది ఒక మూవీ అనమాట. మనకి ఈవెన్ లాంగ్వేజ్ రాకపోయినా కూడా మనం చూస్తే సబ్ టైటిల్స్ ఆఫ్ చేసుకొని చూసినా కూడా మనకు కనెక్ట్ అవుతాం, మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది, ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవుతాం. సో హిందీ రాకపోయినా కూడా మీరు చివరికి మీ కళ్ళ నీళ్ళు వస్తాయి. సో అలాంటి మూవీ అనమాట. మంచిగా వచ్చే నీళ్ళు అంటే బాగా ఏడుపు కొట్టు అలా కాదనమాట, జెన్యున్గా మనం ఫీల్ అయ్యి వచ్చే కన్నీళ్ళు అయ్యి బాగుంటుంది. మూవీ చూడండి, ఒక ట్రై చేయండి, బాగుంటుంది, నచ్చితే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కొంచెం పుష్లా ఉంటుంది, అంటే చూడాలి అనుకుంటే వాళ్ళకి ఒక ఇదిగా ఉంటుంది, చూడండి. అలాగే నెక్స్ట్ మూవీ ఏ రివ్యూ ఇద్దాం అన్నది కూడా కామెంట్ చేయండి. ఇలాగ రోజుకో మూవీ చూసి కుదరకపోతే 2 రోజులకు ఒకసారి మూవీ చూసి రివ్యూస్ పెడతా ఉంటాను. మధ్యాహ్నం హిందీ బిగ్ బాస్ రివ్యూ చెప్పాను. సో ఈరోజు కూడా చూసి ఏదైనా విచిత్రాలు జరిగితే దాని మీద రేపు రివ్యూ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.